డూప్లికేట్ పత్రాలు సృష్టించి తన స్థలాన్ని అధికారులతో చేయగలిపి దోచుకోవాలని చూస్తున్నారని చంద్రగిరికి చెందిన చంద్రశేఖర్ భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద తన స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నారని తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు వీరు ఆరోపించారు. మాకు రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర మా చంద్రగిరి తాలూకాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు మా భార్య వాళ్ళ తాతోళ్ళకి భూములు మంజూరు చేశారు, పాస్బుక్లు కూడా ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. కానీ ఆ విషయంగా ఈ మధ్య అందరూ ఇది చేస్తామంటే కబ్జా చేస్తామంటే మేము 2002 నుంచి తిరుగుతూ ఉన్నాం. మా పెద్దమ్మలు మా తావోళ్ళు ఇంత చనిపోయారు. చనిపోయితే అప్పుడు అధికారులను కలిస్తే మా భార్య పేరు మీద పట్టా కాగితము, పాస్బుక్ ఇచ్చారు, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు. 2007లో ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చినాక ఆ తర్వాత మా పట్టా పాస్బుక్కు అర్జీ పెట్టుకున్నాము అధికారులకు, తహసీల్దార్కి. వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు కానీ మాకు ఇవ్వలేదు సరిగ్గా. మళ్ళీ పాస్బుక్ ఇచ్చారు. పాస్బుక్ ఇచ్చినాక దానికోసం మాకు ఇది ఇచ్చినాక నెంబర్ వేయమని చెప్పి ఇచ్చేసాము. నెంబర్ వేయమని చెప్తే అధికారులు, తహసీల్దారు, కలెక్టర్కు సభలో ఇచ్చినాం, గ్రామ సభలో ఇస్తే వాళ్ళు మాకు తీసుకున్నారు. మళ్ళీ ఇది లేదు, మళ్ళీ నీడలు కట్టినాము, టైటిల్ నీడలకి. మళ్ళా దీంట్లో కడితే మాకు పాస్బుక్ ఇది ఇచ్చారు, 1Bలో మా పేరు ఎంటర్ చేసి మాకు ఇచ్చారు. కానీ ఇప్పుడు కొందరు దాన్ని కబ్జా చేసేదానికి వస్తున్నారు. ఎవరంటే గిరిధర్ మురారి అలియాస్ మఠంగిరి, కన్నాలి మోహన్ రెడ్డి, రామ్మూర్తి, కుర్రకాలవ నాగరాజు, తిరుపతి కార్పొరేటర్, వీళ్ళతో కలిసి అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి అధికారులతో కలుసుకొని ఫ్లాట్లు వేసేదానికి ట్రాన్స్ఫర్ము అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దానికని మేము ఇది అబ్జెక్షన్ చేస్తామని పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఇది సివిల్కి సంబంధించిన న్యూస్ కాబట్టి రెవెన్యూ వాళ్ళతోనే మీరు మాట్లాడాలని. సరే తహసీల్దార్ దగ్గరికి పోయి మాట్లాడితే తహసీల్దారు వాళ్ళు కోర్టుకు పోయినా మీరు కూడా కోర్టుకు పోవాలా, దానికి మించి ఇంకేం చేయలేమన్నారు. సరే మేము కోర్టుకు పోయేసి స్టేటస్ తెచ్చాం. స్టేటస్ చేసినా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్టేటస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ బిగించి విఆర్ఓ మాకు చెప్పినారు. మేము ఎమ్మెల్యేతో అధికారులతో కుమ్ముక్కు అయిపోయి వాళ్ళకు ఇది ఇచ్చేసి మేము ఇచ్చేస్తా ఉన్నాం, మా దగ్గర అన్నీ ఇది చేసుకుంటా ఉన్నాం, మీకు ఇది లేదు అనేసి మా ఇంటికాడికి కూడా వచ్చారు కొంతమంది, ఒక 5-6 మంది వచ్చి మీకు 30 లక్షలు ఇచ్చేస్తాము, మీరు కాదు భూమి, మీరు రాకూడదు, మేము ఇచ్చేస్తాం, మీరు ఏమి ఇచ్చేయకూడదు అన్నారు. సరే మేము అక్కడ చూసేదానికి రమణ సార్ అనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళతో కలిసి మా జాగాను చూడమని చెప్పినాం, ఏదైనా సమస్య వస్తే మాకు తెలియపరచండి అనేసి. వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్ కట్టి ఇచ్చేస్తున్నారు. కాబట్టి తహసీల్దార్కు అధికారులు మాకు దయచేసి మాకు పట్టా ఇది పాస్బుక్ ఇది మంజూరు చేసి మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. భూమిని కాపాడాలని కోరి కాపాడుకున్నాం.